13వ అధ్యాయము హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుదాం. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు, అవును యుగ యుగములకును ఒక్కటే రీతిగా ఉండును. చాలండి, చిన్న ప్రార్థన. తలలో ఉంచండి. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. చదవబడిన మాటలు మా వినికిడిలో మీరు స్థిరపరచండి, నెరవేర్చండి. నాతోనూ సంఘముతోనూ మీరు మాట్లాడమని మీ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వేళ దేవుని మాటలు వినుటకు సంఘ కాపరిగా మీకందరికీ ప్రత్యేకమైన ఆహ్వానాన్ని తెలియచేస్తున్నాం. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకున్నాం. మరి హెబ్రీ గ్రంథకర్త ఇక్కడ గ్రంథస్థం చేస్తూ యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటి రీతిగా ఉన్నాడు, అవును యుగ యుగములకును ఒక్కటి రీతిగా ఉండును. మరి ఈ ఉదయకాలపు వేళ మన యొక్క ధ్యాన అంశము క్రైస్తవులు సంఘములో మరియు సమాజములో ఒక్కటే రీతిగా ఉండాలి. క్రైస్తవులు సంఘములో మరియు సమాజములో ఒక్కటే రీతిగా ఉండాలి. ఈ అంశాన్ని మరి కొంత సమయం మనము ధ్యానం చేద్దాం. ఇందులో మొట్టమొదటిది మరి గురువు గారి విషయములో, మొదటిది గురువు గారి విషయములో అనగా గురువు గారు అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కాబట్టి మొట్టమొదటిది మరి గురువు గారి విషయములో. కాబట్టి ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త గ్రంథస్థం చేస్తూ యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు, అవును యుగ యుగములు ఒక్కటే రీతిగా ఉండును అని దేవుని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అనగా మన యొక్క గురువు గారు, ఆయన నిన్న అలాగే ఈరోజు ఒక్కటే రీతిగా ఉన్నాడు. మరి గ్రంథకర్త దానిని బలపరుస్తూ అవును యుగ యుగములు ఒక్కటే రీతిగా ఉండును అని హెబ్రీ గ్రంథకర్త ఇక్కడ గ్రంథస్థం చేస్తూ ఉన్నాడు. మరి గురువు గారిని గురించి కొన్ని విషయాలు మనము జాగ్రత్తగా గమనించినప్పుడు యేసుక్రీస్తు ప్రభులు వారు ఆయన మరి 3.5 సంవత్సరం ఆయన పరిచర్య చేశారు. యేసుక్రీస్తు ప్రభులు వారి 3.5 సంవత్సర కాల పరిచర్య మనం గమనిస్తే మరి ప్రతి దినము యేసుక్రీస్తు ప్రభులు వారి ఆ యొక్క దినచర్య, ఆయన అనుదిన దైనందిన జీవితాన్ని మనము గమనిస్తే యేసుక్రీస్తు ప్రభులు వారు దేవాలయములో ఉన్న, ఆయన సమాజ మందిరములో ఆయన ఉన్న, అలాగే యేసుక్రీస్తు ప్రభులు వారు కొన్నిసార్లు మరి కొన్ని గృహాలలో ఆయన ఉండటం మనం గమనిస్తూ ఉన్నాం. ఉదాహరణకు యేసయ్య బేతనీయాలో సహోదరి మార్తా, సహోదరి మరియా, సహోదరుడు లాజరు వారి గృహములో యేసుక్రీస్తు ప్రభులు వారు ఉన్నారు. అలాగే కపెర్నహూములో యేసుప్రభు వారు ఒక ఇంట ఉండటం మనము గమనిస్తూ ఉన్నాం. యేసుప్రభులు వారు ఆయన
ఏదైనా ఒక గృహములో ఉన్నప్పటికీ కూడా, అలాగే యేసు ప్రభులు వారు పట్టణములో ఉన్న, ఆయన గ్రామములలో ఉన్న, ఆయన ఏ వీధిలో ఉన్నా, ఆయన అరణ్యములో ఉన్న, ఆయన సముద్ర తీరాన ఉన్న, ఆయన మైదానములో ఉన్న, అలాగే ఆయన చుట్టూ జన సమూహములో ఉన్నప్పటికీ కూడా, కొన్నిసార్లు యేసు ప్రభుల వారితో 12 మంది ఉన్నారు. 12 మందితో ఉన్నప్పటికీ, అలాగే కొన్నిసార్లు మరి ఇద్దరే ఉండటం మనం గమనిస్తూ ఉన్నాం. అలాగే యేసు ప్రభుల వారు ఒక్కరే ఉన్నప్పటికీ కూడా, అంటే ఇవన్నీ కూడా మనం గమనిస్తే ఆయన ఉన్న చోటు, ఆయన ఉన్న స్థలము, యేసుక్రీస్తు ప్రభుల వారు ఉన్న ప్రాంతము, యేసు ప్రభుల వారు ఉన్న ఆ యొక్క ప్రదేశములు, అవి ఏదైనప్పటికీ కూడా యేసు ప్రభుల వారు ఆయన ఒక్కటే రీతిగా ఉన్నాడు. ఆయన దేవాలయములో ఉన్న, ఆయన దేవాలయమునకు వెలుపట్టు ఉన్న, ఆయన అరణ్యములో ఉన్న, ఆయన ఇంటిలో ఉన్న, ఆయన ఎక్కడ ఉన్నప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగములు ఒక్కటే రీతిగా ఉండును అని దేవుని వాక్యము సెలవిస్తుంది. అనగా మరి మన గురువు గారి విషయంలో గమనిస్తే ఆయన ఎక్కడున్నప్పటికీ కూడా ఆయన ఒక్కటే రీతిగా ఉన్నాడు. అంటే యేసు ప్రభుల వారిలో దేవాలయములో ఉన్నప్పుడు ఒకలాగా, అలాగే సమాజ మందిరములో ఉన్నప్పుడు మరొకలాగా, ఆయన ఏదైనా ఆయనను ఆహ్వానం తెలియచేస్తే వారి గృహాల్లో ఒక విధంగా, అరణ్యములో ఒకలాగా, లేకపోతే జన సమూహాలు ఉన్నప్పుడు ఒకలాగా, మరి 12 మంది ఉన్నప్పుడు, లేకపోతే ఇద్దరితో ఉన్నప్పుడు, ఏకాంతముగా ఉన్నప్పుడు మరొకలాగా, ఆయనలో 4 సువార్తలు గమనిస్తే యేసుక్రీస్తు ప్రభుల వారిలో ఎక్కడ కూడా మనకు వ్యత్యాసము కనిపించదు. ఎక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారిలో ఆయనలో మార్పు మనకు కనబడుట లేదు. అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే ఆయన నిన్న నేడు మరి ఒక్కటే రీతిగా ఉన్నాడు. మన గురువు గారు అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక్కటే రీతిగా ఉన్నాడు. ప్రియ సంఘము గమనించుదాం. మరి ఇప్పుడు ఈ మాట వింటున్నప్పుడు మనందరూ చెప్పవలసిన మాట ఏంటి అంటే, అవును, యుగ యుగములు ఒక్కటే రీతిగా ఉండును. మరి నేను చెప్తున్నప్పుడు నా వెంబడి మీరు చెప్తారా? అవును, యుగ యుగములు ఒక్కటే రీతిగా ఉండును. నా ప్రియ సంఘము గమనించుదాం. ఇక్కడ ఇంకొంత వివరణ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తే యోహాను సువార్త 8:46 చదువు చెప్పండి. రాసుకోలేదు ఎవరు? నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించగలడు? యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన యూదు సమాజమునకు ఆయన సవాలు విసురుతూ ఉన్నాడు. నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపిస్తాడు? ఎవడైనా సరే, శాస్త్రి అయినా, పరిసయుడైనా, సద్దుకయుడైనా, ప్రధాన యాజకుడైనా, అలాగే మత పెద్ద అయినా, లేకపోతే ఎవరైనా సరే, సామాన్యులైనా, మీలో ఎవరైనా నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడు? ప్రియ సంఘము గమనించుదాం. దేవాలయములో, అలాగే దేవాలయమునకు వెలుపట, ఆయన ఇంటిలో, ఆయన అరణ్యములో, మైదానములో, ఆయన ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఆయన ఉన్న స్థలము, ఆయన ఉన్న ప్రదేశము, ఆయన ఉన్న చోటు ఏదైనప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఛాలెంజ్ చేస్తూ ఉన్నాడు. నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపిస్తాడు? అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ఎక్కడ ఉన్నా, అది దేవాలయము కావచ్చు, బయట కావచ్చు,
ఎక్కడ ఉన్నా సరే యేసుక్రీస్తు ప్రభుని వారు ఎలాగున్నాడు? పాపము లేనివాడుగా ఉన్నాడు. ఆయన పరిశుద్ధుడిగా ఉన్నాడు. ఆయన పవిత్రుడిగా. హెబ్రీ 7:26 ఆయన అనుదిన దైనందిన జీవితంలో మరి మనము గమనిస్తూ ఉన్నాం. కాబట్టి నా ప్రియ సంఘమా, గమనించుదాం. సంఘములో, సమాజములో యేసుక్రీస్తు ప్రభులు వారు ఆయన ఒక్కటే రీతిగా ఉన్నాడు. నిన్న, అలాగే నేడు, అలాగే యుగ యుగములు కూడా యేసు ప్రభులు వారు ఒక్కటే రీతిగా ఉన్నాడు, ఆయన ఉంటాడు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. అలాగే మరి ఇక్కడ దేవుని వాక్యాన్ని గమనిస్తే యేసుక్రీస్తు ప్రభుల వారిలో అది పగలైనా రాత్రి అయినా, అది ఏ జామైనా ఆయన ఒక్కటే రీతిగా ఉన్నాడు. ఆయనలో ఏ పాపము కూడా ఎవడు స్థాపించలేకపోయాడు, మరి రుజువు చేయలేకపోయాడు. రండి. అలాగే రెండవది గమనిస్తే ఆయన శిష్యుల విషయంలో మొదటిది గురువు గారి విషయంలో కొంత ధ్యానం చేశాం. రెండవది ఆయన శిష్యుల విషయంలో, ఆయన శిష్యులు ప్రత్యేకంగా మరి ఇక్కడ ఎంతమంది? 12 మంది. కాబట్టి 12 మంది విషయంలో కొన్ని విషయాలు మీ గమనానికి తీసుకుని వచ్చి మరి నేను ముందుకు వెళ్ళాలని ఇష్టపడుతున్నా. మరి ఇక్కడ ఈ 12 మంది శిష్యులు మరి గురువు గారితో వారు ఎంతకాలం ఉన్నారంటే 3.5 సంవత్సరం ఉన్నారు. ఎంతకాలం అంట? 3.5 సంవత్సరం ఉన్నారు. మరి 3.5 సంవత్సరం వారు గురువు గారితో ఉన్నారు. వారు గురువు గారిని అంటి పెట్టుకుని ఉన్నారు. వారు గురువు గారిని వెంబడిస్తూ ఉన్నారు. ఆయన ఎక్కడికి వెళితే అక్కడికి, ఆయన ఎక్కడ ఉంటే అక్కడే మరి గురువు గారితో ఉన్నారు. ఎప్పుడైనా గురువు గారితో లేని సమయం ఏదైనా ఉంది అంటే ఆ సమయం ఏ సమయం అంటే గురువు గారు వారికి ఏదో పని అప్పగించాడు. మరి ఇక్కడ ఊర్లోకి వెళ్ళి భోజనాన్ని కొన్ని తీసుకురమ్మని చెప్పటమో, లేకపోతే ఇంకేదైనా పని అప్పగించినప్పుడు, కొన్నిసార్లు గురువు గారు లేనప్పుడు అప్పగింపబడిన పని విషయమై వారు గురువు గారు లేని వారు వెళ్ళిన సందర్భాలు బైబిల్లో కొన్ని ఉన్నాయి అపోస్తులుల జీవితాల్లో. అయితే ఇక్కడ గమనిస్తే నా ప్రియ సహోదరుడా, సహోదరి, మరి ఇక్కడ దేవుని వాక్యాన్ని గమనిస్తే శిష్యులు 3.5 సంవత్సరం గురువు గారితో ఉన్న సమయం, అలాగే గురువు గారు అప్పగించి మరి శిష్యులు మాత్రమే వెళ్ళిన సమయం, మరి ఇక్కడ 2 సమయాలు గమనిస్తే మరి అపోస్తులులలో కూడా ఎక్కడా పాపము కనబడుట లేదు. గురువు గారితో ఉన్నా ఒకటేగా ఉన్నారు. గురువు గారితో లేని సమయంలో వారు ఒక్కటే రీతిగా ఉన్నారు. ఈరోజు ఒకసారి ఆలోచన చేద్దాం నా ప్రియ సంఘమా. ఒక ఉదాహరణ మీకు గుర్తుకు తీసుకొని రావాలి. ఈ మాటలు చెప్తూ ఉంటే ఒక అపోస్తులుడు మన గమనానికి గుర్తు వచ్చి ఉండొచ్చు. ఎవరు? ఆయనకంటే ముందు అపోస్తులుడైన పేతురు గారు. ఇస్కరియోతు యోధాను ప్రక్కన పెడదాం. మరి ఇక్కడ ఇస్కరియోతు యోధా మరి ఆ అపోస్తులుడైన పేతురు గారిని మనం చూస్తే పేతురు గారు ఒక్కొక్క సమయంలో గురువు గారితో లేడు. గురువు గారిని విడిచిపెట్టి పారిపోయాడు. ఈ శిష్యుడు పారిపోయినటువంటి శిష్యుడు. కానీ బైబిల్లో మనం చూస్తే పారిపోయినప్పటికీ కూడా ఆయన జీవితాన్ని గమనించినప్పుడు మత్తయి సువార్త 26వ అధ్యాయం, మత్తయి సువార్త 26వ అధ్యాయం 73వ వచనాన్ని చదువుదాం. కొంతసేపు అయిన తరువాత అక్కడ నిలిచి ఉన్న వారు పేతురు నొద్దుకు వచ్చి, నిజమే, నీవును వానిలో ఒక్కడివే, నీ పలుకు నిన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నదని అతనితో చెప్పిరి. చాలండి. దేవుని వాక్యాన్ని గమనిస్తే మరి ఇక్కడ మత్తయి సువార్త 26వ అధ్యాయం 73వ వచనంలో మరి ఇక్కడ సీమోను పేతురు, ఈ 73వ వచనాన్ని గమనిస్తే
మరి ఇక్కడ ఈ 73 వచనం, ఇది పేతురు గారికి ఎదురైన ప్రశ్న. ఇది మూడవసారి ఎదురైన ప్రశ్న. అప్పటికే 2 సార్లు ఆయనను ఇదే రకమైన ప్రశ్నతో ఆయన ప్రశ్నించారు. కాబట్టి ఇది మూడవసారి ఆయనను ప్రశ్నించారు. మరి ఇక్కడ ఈ ప్రశ్న మనం గమనిస్తే, మరి ఇక్కడ 73లో, నిజమే నీవును వారిలో ఒకడివే, నీ పలుకు నిన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నదని అతనితో చెప్పిరి. కాబట్టి పేతురు గారు ఇక్కడ గురువు గారితో లేరు. గురువు గారిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయినప్పటికీ కూడా పేతురు గారు మరి యేసుక్రీస్తు ప్రభువుల వారి శిష్యులలో నీవు కూడా ఒక్కడివే అని పేతురు గారిని ప్రశ్నిస్తూ ఉంటే, పేతురు గారు చెప్తున్నాడు, మరి ఇక్కడ ఆయన ఎవరు, బోధకుడు ఎవరు, యేసు ఎవరో నాకు తెలియదు అని ఆయన సమాధానం ఇస్తున్నాడు. ఆయన సమాధానం ఇస్తున్నప్పటికీ కూడా ఆయన చెప్తున్న సమాధానం, ఆయన నోటి నుండి బయటకు వస్తున్న పలుకులు, అక్కడున్న వారు గమనించి వారు చెప్తున్న మాట, నీ పలుకు నిన్ను గూర్చి సాక్ష్యం ఇస్తూ ఉంది. కాబట్టి పేతురు గారు మరి గురువు గారిని విడిచి వెళ్ళిపోయిన ప్రాణ భయముతో ఆయన పలుకు సాక్ష్యం ఇస్తూ ఉంది. ఏమని సాక్ష్యం ఇస్తుంది? యేసుక్రీస్తు ప్రభువుల వారి శిష్యులలో నేను కూడా ఒక్కడినే. ఆయన పలుకు సాక్ష్యం ఇస్తూ ఉంది. నా ప్రియ సంఘం, ఈరోజు ఒకసారి ఆలోచన చేద్దాం లేదా? అలాగే యేసుక్రీస్తు ప్రభువుల వారి ఆరోహణము తర్వాత కూడా శిష్యుల యొక్క పరిస్థితిని మనం గమనిస్తే, అపోస్తలుల కార్యముల గ్రంథము 4వ అధ్యాయము, అపోస్తలుల కార్యముల గ్రంథము 4వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుదాం. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేము, వారికి ఉత్తరమిచ్చిరి. చాలా అపోస్తలులు మరి ఇక్కడ యేసు ప్రభువుల వారి ఆరోహణము తరువాత, సంఘము ఆవిర్భావము తరువాత ఇక్కడ అపోస్తలుల పరిస్థితి గమనిస్తే, మరి ఇక్కడ వారిని హెచ్చరించారు, వారికి వార్నింగ్ ఇచ్చారు. మీరు ఇక్కడ సువార్త ప్రకటించకూడదు, మీరు ఇక్కడ సువార్త ప్రకటిస్తే ఎదుగో మిమ్మల్ని అరెస్ట్ చేసి జైల్లో ఉంచవలసి వస్తుంది. వారు హెచ్చరించినప్పటికీ కూడా అపోస్తలులు చెప్తున్న మాట, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి అధికారులతో వారు తెగేసి చెప్పారు. మీరు అరెస్ట్ చేస్తారా, మీరు కొరడాలతో కొట్టిస్తారా, లేకపోతే చీకటి గద్దెల్లో వేయిస్తారా, పర్వాలేదు, మేమన్నిటికీ సిద్ధమే. కానీ మా గురువు గారితో మేమున్నప్పుడు ఏదైతే కన్నులారా మేము చూచామో, మా గురువు గారి దగ్గర మేము ఆయన బోధిస్తూ ఉంటే ఏదైతే మేము చెవులారా ఎదుగో విన్నామో, దానిని చెప్పకుండా మేము ఉండలేము. అలాగే అపోస్తలుల కార్యముల గ్రంథము 16వ అధ్యాయము 16 వచనం 17 వచనాన్ని గమనిస్తే, మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పుతోను అను దెయ్యము పట్టినదై సోదె చెప్పుట చేత తన యజమానులకు బహు లాభము సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. ఆమె పౌలును మమ్మును వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించు వారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను. కాబట్టి ఇక్కడ చాలండి, మరి పుతోను అని దెయ్యము పట్టిన ఒక చిన్నది కేకలు వేసి చెప్తుంది. మరి కేకలు వేసి చెప్తున్నది ఎవరు తెలుసా? ఒక దెయ్యం, ఒక అపవిత్ర ఆత్మ కేకలు వేసి చెప్తుంది. పౌలును ఆయనతో కూడినటువంటి తన జత పని వారి విషయంలో ఈ దెయ్యము కేకవే చెప్తున్న మాట ఏంటో తెలుసా? మరి ఇక్కడ గ్రంథమును మనం గమనిస్తే, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు. ఎవరంటే మనుషులు? సర్వోన్నతుడైన దేవునికి వీరు దాసులు. ఏంటి వారి పని?
మరి ఇక్కడ బైబిల్ చెప్తున్న సత్యాన్ని గమనిస్తే, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించువారై ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మరి ఆయన శిష్యుల విషయంలో గమనిస్తే, గురువు గారితో ఉన్న 3.5 సంవత్సరం, గురువు గారి ఆరోహణము తరువాత, మరి ఇక్కడ గురువు గారు లేనప్పుడు, మరి గురువు గారి ఆరోహణము తరువాత, మరి ఇక్కడ అపోస్తుల జీవితాన్ని గమనిస్తే, మరి ఇక్కడ వారు గురువు గారితో ఎలాగున్నారో, గురువు గారికి దూరమైనప్పుడు అలాగే ఉన్నారు. యేసు ప్రభులు వారి సిలువ, ఆయన మరణం, ఆయన భూస్థాపన, ఆయన పునరుద్ధానం, ఆయన ఆరోహణము తరువాత కూడా, మరి సంఘము ఆవిర్భవించిన తరువాత కూడా వారి శిష్యులు అప్పుడు కూడా వాళ్ళు ఏ పాపము లేదు. గురువు గారితో ఉన్నా, గురువు గారు వారితో లేనప్పటికీ వారు ఎలాగున్నారంట? ఒక్కటే రీతిగా ఉన్నారు. అపోస్తులు దేవాలయములో ఉన్నా, అపోస్తులు దేవాలయమునకు వెలుపట ఉన్నా, యేసుక్రీస్తు ప్రభు వారితో ఉన్నా, ఆయనతో లేకపోయినా వారు ఎలాగున్నారంట? ఒక్కటే రీతిగా ఉన్నారు. అంటే వారిలో ఎక్కడ ఎలాంటి మార్పు మనము చూడటం లేదు. అప్పుడే సంఘము గమనించుదాం. మరి ఇప్పుడు మూడో విషయం ఏంటంటే, మరి నేను చెప్పేటప్పుడు నీ విషయంలో నేను చెప్తున్నా. రాసుకునేవారు మీరేం రాసుకుంటారంటే, నా విషయంలో అని మీరు రాసుకోండి. ఎవరి విషయం అంట? నా విషయంలో తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 11, 12 వచనాలు చదువుదాం. నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము, గాని మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. అలాగే 3వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుదాం. మరియు అతడు నింద పాలై అపవాది ఉరిలో పడిపోకుంటున్నట్లు సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యము పొందిన వాడై ఉండవలెను. కాబట్టి ఇక్కడ తిమోతికి రాసిన మొదటి పత్రిక 4, 11, 12 సంఘములో మాదిరి. అలాగే 3వ అధ్యాయం 7వ వచనం, మరి సంఘమునకు వెలుపట అనగా సమాజములో మంచి సాక్ష్యం. దప్పుడు సంఘము గమనించుదాం. మరి 3వది నా విషయంలో, 1 సంఘములో మాదిరి, సమాజములో మంచి సాక్ష్యం. ఈరోజు ఒకసారి ఆలోచన చేద్దాం. లేదా సంఘములో ఏముండాలంట? మాదిరి. సంఘములో ప్రతి క్రైస్తవుడు కూడా సంఘములు ఎలాగుండాలా? మాదిరిగా తోటి సహోదరులకు, సంఘములో ఉన్న వారందరికీ, సంఘములో ఉన్న ప్రతి ఒక్కొక్కరు మాదిరిగా ఉండాలి అని దేవుని వాక్యము సెలవిస్తుంది. సంఘమునకు వెలుపట మంచి సాక్ష్యం. సంఘమునకు వెలుపట ఏంటంట? మంచి సాక్ష్యం. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనం, ప్రసంగి గ్రంథకర్త రాస్తూ అంటాడు, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకునుము. కాబట్టి సాక్ష్యము, మరి ఇక్కడ సమాజంలో సాక్ష్యం ఎలా వస్తుందంటే, మరి నువ్వు దేవుని మందిరమునకు పోయేటప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త. మరి సంఘమునకు వెలుపట, మరి సమాజంలో నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉంటే, మరి సమాజంలో నీకేముందంట? మంచి సాక్ష్యం. అప్పుడు సంఘము గమనించుదాం. ఈరోజు ఒకసారి ఆలోచన చేద్దాం. లేదా కాబట్టి ఈరోజు ఇది మనము రాసుకోవలసిన మాట, ప్రతిరోజు మనము మరి చూడవలసిన మాట. సంఘములో మాదిరి, సమాజములో మంచి సాక్ష్యం. దేన్ని బట్టి వస్తుందంట? ప్రవర్తనను బట్టి.
డబ్బు సంఘమా గమనించుదాం. కాబట్టి ఈరోజు నా విషయంలో మరి ఇక్కడ సంఘములో మాదిరి, సమాజంలో మంచి సాక్ష్యం. అయితే నాలుగవది గమనిస్తే నేను వేసుకోవలసిన ప్రశ్నలు. కాబట్టి ఈరోజు మరి ఇక్కడ గురువు గారి విషయంలో ధ్యానం చేశాం. ఆయన నిన్న నేడు ఆయన ఒక్కటే రీతిగా ఉన్నాడు. అలాగే ఆయన శిష్యుల విషయంలో గురువు గారితో ఉన్నప్పుడు, గురువు గారితో లేనప్పుడు, గురువు గారు ఆయన ఆరోహణమై వెళ్ళిపోయినప్పుడు, మరి ఇక్కడ సంఘము ప్రారంభించిన తరువాత మరి వారు ఎలాగున్నారంట? ఒక్కటే రీతిగా ఉన్నారు. ఆఖరికి ఈ 12 మంది శిష్యులు కదా, ఒక అపోస్తలుడైన యోహాను గారు తప్ప తక్కిన 11 మంది హతసాక్షులైపోయారు. ఏమయ్యారంట? హతసాక్షులైపోయారు. దేవుని కొరకు వారు చంపబడ్డారు. మరి ఇప్పుడు ఈ క్రమములో నా విషయంలో అని మనం ధ్యానం చేశాం. ఏంటి నా విషయంలో? ఏంటి మరి ఇక్కడ సంఘములో మాదిరి, సమాజంలో మంచి సాక్ష్యం. దేన్ని బట్టి సాక్ష్యం వస్తుంది? ప్రవర్తనను బట్టి. మరి ఇప్పుడు నేను వేసుకోవలసిన కొన్ని ప్రశ్నలు. ఈరోజు సంఘములో ఆదివారం 10:30 నుంచి 1 గంట వరకు, మరి ఎంత సమయం? 2:30 గంట. అలాగే బుధవారం గృహ పరిచర్య 7:30 నుంచి 9 గంటల వరకు ఎంత సమయం? 1:30 గంట. 2:30 గంట, 1:30 గంట, 2 కలిపితే 4 గంటలు. మరి ఒక రోజుకి 24 గంటలు. వారమునకు ఒక రోజుకి 24 గంటలు. అలాగే వారానికి ఎన్ని రోజులు? 7 రోజులు. 24 × 7 168 గంటలు. ఎన్ని గంటలంట? 168 గంటలు. 168 గంటల్లో సంఘములో ఉండేది ఎన్ని గంటలు అంటే కేవలం 4 గంటలు మాత్రమే. అంటే బయట ఎన్ని గంటలు ఉన్నావు? సంఘమునకు వెలుపట 164 గంటలు సంఘమునకు వెలుపటని ఉన్నావు. కొంతమంది 164కి కొన్ని కలుపుకోవచ్చు కూడా. ఎందుకంటే కొంతమంది బుధవారం రాదు, ఆదివారం నో గ్యారంటీ. ఈరోజు ఒకసారి ఆలోచించేద్దాం. కొంతమంది విఐపీస్ లాగా 10:30కి ప్రార్థన అయితే ఒక క్రమము లేదు, దేవుని భయము. ఎప్పుడైనా రావచ్చు, నువ్వు ఎప్పుడైనా వెళ్ళొచ్చు. ఈరోజు ఒకసారి ఆలోచించేద్దాం. నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రోజున మరి సంఘములో నువ్వు 4 గంటలు ఉంటావు. ఎంత? వారమంతా కలిపి. మరి సమాజంలో 164 గంటలు బయట ఉంటావు. ఈరోజు ఒకసారి ఆలోచన చేద్దాం నా ప్రియ సహోదరుడా, సహోదరి. కాబట్టి ఈరోజు 4 గంటలు నువ్వు మాదిరిగా ఉండాలి. ఎన్ని గంటలు? 4 గంటలు నువ్వు సంఘములో మాదిరిగా ఉండాలి. 164 గంటలు బయట మంచి సాక్ష్యం ఉండాలి. అర్థమవుతుందా? 4 గంటలు సంఘములో మాదిరిగా ఉండాలి. 164 గంటలు సంఘమునకు వెలుపట మంచి సాక్ష్యం. నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకోవాలి, కాచుకోవాలి, సరి చేసుకోవాలి. నా ప్రియ సంఘం, ఈరోజు ఒకసారి ఆలోచించేద్దాం. అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయం 46వ వచనంలో అక్కడ ఆది సంఘం మనకు కనిపిస్తూ ఉంది. ఆ సంఘాన్ని గురించి మనం చూస్తే వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనుచు, ఇంటింట రొట్టె విరుచుచు, దేవుని స్తుతించుచు, ప్రజలందరి వలన దయ పొందిన వారి. చాలండి, ఈ మాట మనం గమనిస్తే, ఆదిమ సంఘమును గమనిస్తే వారు ప్రజలు అందరి వలన దయ పొందారు. ఎవరి వల్లంట? ప్రజలందరూ. ఎక్కడి ప్రజలు? బయట సంఘమునకు వెలుపట ఉన్న ప్రజలు అందరి వలన ఆది సంఘము వారు దయ పొందినవారు. అంటే ఆది సంఘమునకు వెలుపట ఏముంది? మంచి సాక్ష్యం ఉంది. సంఘములో ఏముంది?
మాధురి ఉంది. ప్రియ సంఘమా, గమనించుదాం, ఈరోజు ఒకసారి ఆలోచన చేద్దాం. కాబట్టి ఈరోజు 4 గంటలు మాధురిగా ఉండాలి, 164 గంటలు సంఘమునకు వెలుపట మంచి సాక్ష్యము కలిగి ఉండాలి. మరి ఇప్పుడు ఎన్ని చూసాం? 4 చూసాం కదా. ఇప్పుడు ఐదవది ఏంటి అంటే సంఘము మరియు సంఘమునకు వెలుపట. సంఘము మరియు సంఘమునకు వెలుపట. మరి ఈ మాటలు, కొన్ని మాటలు మీ గమనానికి నేను తీసుకొని వస్తూ ఉన్నా. మరి ఈ మాటలు నేను ఏదో కావాలని చెప్పటం లేదు, కానీ మరి సంఘములో, నేటి క్రైస్తవ సమాజంలో, నేటి క్రైస్తవ వ్యవస్థలో మరి నేను గమనించినటువంటి విషయాలు, అలాగే నేను గమనించిన విషయాలు బహుశా మీరు కూడా ఈ మాటలు వింటున్నప్పుడు మీరు కూడా గమనించి ఉండొచ్చు. ఒకవేళ ఈ మాటలు వింటూ ఉన్నప్పుడు మరి ఇలాంటి లక్షణాలు నాలో ఏమైనా ఉన్నాయేమో అని ఒకసారి మరి మాటలు కొంత జాగ్రత్తగా వినాలని నేను మీ గమనానికి తీసుకొని వస్తూ ఉన్నా. మరి ఇక్కడ 5వది ఏంటి? సంఘము, సంఘమునకు వెలుపట. ఈ 2 వ్యత్యాసాలు ఈరోజు మనము ధ్యానిస్తూ ఉన్నాం. మరి మొట్టమొదటిగా సంఘములో క్రైస్తవులముగా ఉన్నాము, సంఘమునకు వెలుపట క్రైస్తవేతరులుగా ఉన్నాం. సంఘములో క్రైస్తవులు, సంఘమునకు వెలుపట క్రైస్తవేతరులు. సంఘములో ఒక పేరు, సంఘమునకు వెలుపట మరొక పేరు. సంఘంలోకి వస్తే ఒక పేరు, సంఘమునకు వెలుపటకు వెళితే మరొక పేరు. అలాగే సంఘములో స్టిక్కర్, అలాగే బొట్టు సంఘములో పెట్టుకోరు. సంఘమునకు వెలుపటకు వెళ్ళినప్పుడు స్టిక్కర్ పెట్టుకుంటూ ఉన్నాం సహోదరులు, అలాగే బొట్టు పెట్టుకుంటూ ఉన్నాం. సంఘములో స్టిక్కర్ లేదు, బొట్టు లేదు. సంఘమునకు వెలుపట స్టిక్కర్ ఉంది, అలాగే బొట్టు కూడా ఉంది. మరి రోజు మరి ఆ స్టిక్కర్ లేకపోతే బొట్టు మరి నిన్ను చూచిన వాళ్ళు మరి నిన్ను క్రైస్తవులు అనుకోవాలా, లేకపోతే హైందవ సోదరులు అనుకోవాలా? ఏమనుకుంటారు అండి? చర్చిలో బొట్టు లేదు, చర్చికి బయట బొట్టు ఉంది. బొట్టు చూస్తే ఏమనుకుంటారు? హైందవ సోదరి అనుకుంటారు. కానీ నువ్వు చర్చిలో నువ్వు క్రైస్తవురాలివి. అప్పుడు ఈ సంఘము గమనించుదాం, ఈరోజు ఒకసారి ఆలోచించేద్దాం. అలాగే సంఘములో దేవుని భయం ఉంది, సంఘమునకు వెలుపట దేవుని భయము లేదు. సంఘములో భక్తిపరులముగా ఉన్నాము, సంఘమునకు వెలుపట భక్తిహీనులముగా ఉన్నాం. ఏంటి సంఘంలో ఎవరంట? ఏంటి సంఘములు ఎవరు? భక్తిపరులు. సంఘమునకు వెలుపట భక్తిహీనులు. సంఘములో పరిశుద్ధులు, సంఘమునకు వెలుపట అపరిశుద్ధులు లేక అపవిత్రులు. సంఘములో భాషలు మాట్లాడుతున్నారు, సంఘములో ప్రవచనాలు ప్రవచిస్తున్నారు, సంఘములో పరిశుద్ధాత్మ దేవుని పేరిట ఈరోజు ఊగి ఊగి ఆరాధన చేస్తున్నారు. సంఘమునకు వెలుపట అదే వారి జీవితాలు గమనిస్తే బూతులు మాట్లాడుతున్నారు. మరి ఇక్కడ వారి జీవితాల్లో ఎదుగు మరి అక్రమ సంబంధాల్లో ఉన్నారు, వారి జీవితాల్లో త్రాగుడులో వారు ఉన్నారు. ఇక్కడేమో భాషలు, ఇక్కడేమో ప్రవచనాలు ప్రవచిస్తున్నారు, ఇక్కడేమో పరిశుద్ధాత్మ దేవుని పేరిట ఊగి ఊగి ఆరాధన చేస్తున్నారు. మేము పరిశుద్ధాత్మతో నింపబడ్డాము అంటున్నారు. మంచిదే, అలా నింపబడటం మంచిదే. కానీ అలాంటి వారు సంఘమునకు వెలుపట్టుకు వెళ్ళిన తర్వాత వారు బూతులు మాట్లాడుతున్నారు, వారు అక్రమ సంబంధాల్లో ఉన్నారు, వారు ఇదిగో మరి అక్రమములో ఉన్నారు, అన్యాయములో ఉన్నారు, వారు మరి త్రాగుబోతులుగా ఉన్నారు. దప్పుడు సంఘమా ఆలోచించేద్దాం. సంఘములో ఆత్మీయులుగా ఉన్నారు. సంఘములు ఎలాగున్నారంట? ఆత్మీయులుగా ఉన్నారు.
సంఘమునకు వెలుపట అన్యులుగా ఉన్నారు. ఇక్కడ ఆత్మీయులు సంఘమునకు వెలుపట అన్యులు. వ్యత్యాసాన్ని గమనిస్తున్నారా? ఇక్కడేమో ఆత్మీయులు, బయటకు వెళితే అన్యులు. అప్పుడు సంఘము గమనించుదాం. సంఘములో బహుదీనులు. సంఘములు ఎవరంట? బహుదీనులు. సంఘమునకు వెలుపట గర్విష్ఠులు, గర్వాంధులు, అహంకారులు. అప్పుడు సంఘము గమనించుదాం. సంఘములో ఆరాధన, సంఘములో ఆరాధన, సంఘమునకు వెలుపట విగ్రహారాధన. నేను మాట్లాడేది క్రైస్తవుల గురించే, క్రైస్తవేత్తల గురించి కాదు. ఈ 6వ అంశం ఏంటంటే సంఘము మరియు సంఘమునకు వెలుపటి వ్యత్యాసాన్ని మీకు గమనానికి తీసుకొస్తున్నా. సంఘములో ఏమో ఆరాధన, సంఘమునకు వెలుపట విగ్రహారాధన. ఆదివారం సంఘానికి వస్తావు, సంఘము వెలుపట వెళ్ళకూడని స్థలాలకు వెళ్ళిపోతావు అండి. సంఘములో చాలా ఆత్మీయంగా మాట్లాడతావు, సంఘములో చాలా ఆత్మీయుడుగా, చాలా ఆత్మీయురాలుగా మాట్లాడుతావు. సంఘమునకు వెలుపట అండి లోకస్తుల్లాగా మాట్లాడుతున్నాం. సంఘంలో ఆధ్యాత్మికంగా మాట్లాడుతున్నాం, సంఘమునకు వెలుపట లోకస్తుల్లాగా మాట్లాడుతున్నాం. అప్పుడు ఈ సంఘమా గమనించుదాం. ఈరోజు ఒకసారి ఆలోచన చేద్దాం. ఇలాంటి వారిని ఏంటి ఈరోజు ఒకసారి ఆలోచన చేద్దాం, ప్రశ్న వేసుకుందాం. ప్రేరా, కొన్ని వ్యత్యాసాలు మనం గమనించాం. వీటిలో ఏదైనా దేవుడి రోజు నీతో మాట్లాడి ఉంటే ఈరోజు ఒకసారి ప్రశ్న వేసుకుందాం. నా ప్రియ సహోదరుడా, సహోదరి, యేసుక్రీస్తు ప్రభుల వారి విషయంలో చూసాం, ఆయన శిష్యుల విషయంలో చూసాం, అలాగే నా విషయంలో, నీ విషయంలో చూసాం. మరి ఈరోజు తర్వాత కొన్ని ప్రశ్నలు మనం వేసుకున్నాం. ఆ తర్వాత సంఘమునకు వెలుపట అనే దాని గురించి మనం ధ్యానం చేస్తున్నాం. మరి ఇక్కడికి వచ్చేసరికి కొంత వ్యత్యాసం కనిపిస్తుంది. కొంత క్రైస్తవుడు కొంత భిన్నంగా కనిపిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు, యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగములు ఒక్కటే రీతిగా ఉండును. శిష్యులు అలాగే ఉన్నారా? ఈరోజు మనము సంఘములో మాదిరి, సంఘమునకు వెళ్ళిపోట మంచి సాక్ష్యం. మరి ఈరోజు ఎందుకు నువ్వు సంఘములో ఒకలాగా, సంఘమునకు వెళ్ళిపోట మరొకలాగా? ఏంటి ఈ డబుల్ డ్యూటీ? ఏంటి? ఈరోజు ఆలోచన చేద్దాం. ఈ డబుల్ ఏంటిది? ఒకసారి ప్రశ్న వేసుకుందాం. నిన్ను నీవే విమర్శించుకో. ప్రియ సహోదరుడా, సహోదరి, మహాత్మా గాంధీ గారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, వారు క్రైస్తవాన్ని స్వీకరించలా. వారిద్దరు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఏంటో తెలుసా? క్రీస్తు అంటే మాకు ఇష్టం. ఎవరింటంట? క్రీస్తు అంటే మాకు ఇష్టం. అలాగే బైబిల్ గ్రంథము కూడా మాకు ఇష్టమే, కానీ క్రైస్తవులంటే మాకు ఇష్టం లేదు. అందుకే వారు క్రైస్తవ్యాన్ని స్వీకరించలా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు బుద్ధిజాన్ని ఆయన స్వీకరించాడు. మరి ఈరోజు మహాత్మా గాంధీ గారు జీవించిన కాలం ఏంటి? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన జీవించిన కాలం ఏంటి? ఎన్ని సంవత్సరాలు ఈరోజు జరిగిపోయాయి. ఈ రోజుకి క్రైస్తవ్యంలో ఒక చిన్న ఇంచు కూడా మార్పు లేదు. ఈరోజు ఈ క్షణాన్ని కూడా క్రైస్తవ్యాన్ని గురించి ఈరోజు ఒకవేళ ఎవరైనా ఏదైనా ఒక స్టేట్మెంట్ ఇవ్వాలంటే ఏ స్టేట్మెంట్ ఇవ్వగలరో తెలుసా? క్రీస్తు అంటే మాకు ఇష్టం, క్రైస్తవులంటే మాకు. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా క్రైస్తవ్యంలో ఏ మార్పు కూడా లేదు. 199 మంది జీవితాలు ఇలాగే ఉన్నాయి. అప్పుడు ఈ సంఘం ఈరోజు ఒకసారి ఆలోచన చేద్దాం. సంఘములో ఒకలాగా, సంఘమునకు